రాష్ట్ర ప్రభుత్వం 61 ఏళ్ల నిండిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. ఇక హైదరాబాద్ బషీరాబాద్ లో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ లవ్ వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జీవో నెంబర్ 81 ప్రకారం 61 ఏళ్ల పైబడిన వీఆర్ఏల ఉద్యోగాలను వారి వారసులకు ఇవ్వాలన్నారు ఆర్ కృష్ణయ్య. ఇక 20,555 మంది వీఆర్ఏ వారసుల్లో 16,758 మందికి ఉద్యోగాలిచ్చారని, మిగిలిన 3,797 మందికి ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు ఆర్ కృష్ణయ్య. ఇక వారిని ప్రభుత్వం ఆదుకొని ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు కృష్ణయ్య. రిటైర్మెంట్ ఏజ్ లేదు, వాళ్ళు వారసు జీవించినంత కాలం జాబ్ చేస్తారు గ్రామాలన్నా. వీళ్లకు ఇప్పుడు మిగిలిపోయిన 3,797 మందికి వాళ్ళ పిల్లలకు ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. వారసులకు ఉద్యోగాలు ఇస్తున్నారని ఒక తండ్రికి వీఆర్ఏల గతంలో వీఆర్ఏలు ఉన్నటువంటి వారి పిల్లలకు 3-4 ఉంటే వారసులకు ఒక్కరికి రావాలని కుటుంబంలో సర్దుబాటు చేసుకున్నారు. 4 ఉంటే వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి ఒక్కరికి ఇస్తూ మిగతా వారికి భూమి అన్ని ఎక్కువ చేయడం, డబ్బులు ఇవ్వడం, ఏదో విధంగా కాంప్రమైజ్ అయ్యి ఆ విధంగా 3,797 మంది లిస్టు రెడీ చేశారు. కానీ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. దీంతో అక్కడ భూమి వాయే, డబ్బులు వాయే, ఇక్కడ జాబ్ రాకపోయే, కుటుంబంలో సర్దుబాటు చేసుకున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు వీళ్ళకు ఏదో రూల్స్ రెగ్యులేషన్ కాదు, ప్రభుత్వం ఏది అనుకుంటే అది. వీఆర్ఏలకు ఏజ్ లిమిట్ లేదు, రిటైర్మెంట్ ఏజ్ లేదు. కాబట్టి వాళ్ళ పిల్లలకు ఏజ్ ఉన్న వాళ్ళకే, చిన్న ఎంగున్న వాళ్ళకే మీ కండిషన్స్ ప్రకారమే 3,797 మందికి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని, వాళ్ళకి ఇవ్వడం, ఉద్యోగాలు ఇవ్వడం వల్ల 3,797 మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది.